నమస్తే, నేను సుధా అండి. ఆర్థిక వృద్ధి అనేది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే, ఒక దేశంలో ఆర్థిక వృద్ధి అనేది ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేసుకున్నప్పుడు, కులమతాలకు అతీతంగా. వీళ్ళు మన పార్టీకి జెండా పుచ్చుకునే వాళ్ళ, వీళ్ళు మన కులం వాళ్ళ, వీళ్ళు మనం మతం వాళ్ళ, ఇట్లా ఆలోచించకుండా మొత్తం దేశ జనాభా అందరినీ కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలు రాష్ట్రాలకు అతీతంగా ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యాల్ని చేసినప్పుడే, ఆర్థిక వృద్ధిలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయటం అంటే వృత్తులు చేసేవాళ్ళని వృత్తుల్లో, ఉపాధి, వృత్తి వ్యాపార రంగాలలో ఎవరినీ కూడా ఖాళీగా ఉంచకుండా, అంటే నిరుద్యోగులుగా మిగల్చకుండా దేశ అభివృద్ధికి సమన్వయం చేసుకోగలిగినప్పుడు వాళ్ళని వాళ్ళ కోఆర్డినేషన్తో ముందుకు సాగినప్పుడు అనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక దాదాపు 25 సంవత్సరాల నుంచి మార్చి ఓటేసా నేను. ఎన్నో విషయాలుగా ఏమైనా మార్పు ఉంటుందేమో అని. అంటే ప్రజలందరినీ భాగస్వామ్యం చేయటం అంటే, నాలాంటి వాళ్ళని 10 మందిని తీసుకోండి. నాలాంటి వాళ్ళని ఎందుకన్నానంటే, ఏదైనా చేయాలి, మనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుటీర పరిశ్రమ నా వంటి వాళ్ళకి ఏదైనా ఒక సజెషన్ లాగా ఇచ్చి, లేదా గ్రూపుల్లాగా ఏర్పాటు చేసి నాలాంటి వాళ్ళకి కనుక చేయూతనిచ్చి ఉండినట్లయితే, నేను మరో 10 మందికి ఇట్లా చేసుకోవచ్చు మీరు అని చెప్పడానికి అవకాశం ఉండేది. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, అంటే నేనని కాదు, ఇట్లా దేశంలో ప్రతి ప్రాంతం నుంచి ఒక 10 మందిని ఏదైనా మనం మనతోటి వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకునే వాళ్ళకి, కేవలం ఉద్యోగాల్లో మాత్రమే కాదు, ఉపాధి పరంగా అయినా, వ్యాపార రంగాల పరంగా అయినా మంచి సజెషన్ ఇచ్చి సెలెక్ట్ చేసి ఉత్సాహవంతులైన వాళ్ళని మీరు ఈ రకంగా సాగండి, మరో 10 మందికి చేయూతనివ్వండి ఈ రకంగా అని ప్రభుత్వాల నుంచి కనుక ఏదైనా సహకారం కానీ సలహాలు కానీ పొందినట్లయితే 2040 50 వరకు అవసరం లేదు. 2050కి ఆర్థిక వృద్ధిలో 3వ దేశం మంది, లేకపోతే ఆర్థిక వృద్ధిలో దూసుకుపోతుంది సింగపూర్ అవుతుంది, మలేషియా అవుతుంది. ఇట్లా ఏమక్కర్లా, భారతదేశంగానే మరో 10 సంవత్సరాల లోపే అభివృద్ధి చెందేది. మార్చి ఓటేసాను నేను. ప్రభుత్వాల నుంచి ఇట్లాంటి పథకాలు కానీ ఏవైనా నోచుకోవాలి అంటే కేవలం కులం, మతం, మన పార్టీ వాళ్ళ, మన జెండా వాళ్ళ కాదా, ఇది ఆలోచన చేసి మాత్రమే మన రాజకీయాలు ముందుకు సాగుతాయి. దాదాపు 10 సంవత్సరాల పాటు నేను ఇంట్లో ప్రాబ్లమ్స్, అంటే అమ్మకి హెల్త్ రీత్యా వలన అయితేనేమి ఏమైతేనేమో ఏదైనా కానీ నేను బయటికి దాదాపు 7-8 సంవత్సరాల నుంచి వెళ్ళడానికి అవకాశం నాకు చిక్కట్లేదు. ఈ 7 సంవత్సరాల కాలంలో నేను అనునిత్యము అయ్యో మనం ఏం చేయలేకపోతున్నాం, ఏదైనా చేయాలి, మనకి మనం నిలబడాలి, మళ్ళీ ఇతరులకు కూడా ఇది అందజేయాలి, ఇట్లా ఆలోచనలు ఉండి మదన పడేదాన్ని అనమాట. కానీ ఏదైనా రావాలి, ఏదైనా చేయాలి అని అంటే మనం ఒక పార్టీకి జెండాకి క్లాప్స్ కొట్టాలి, లేదా ఒక కులానికి చెందిన వాళ్ళమై ఉండాలి, లేదా ఒక మతానికి చెందిన వాళ్ళమైనా అయి ఉండాలి. మెజారిటీయో ఏదో రకరకాల పేర్లు ఉన్నాయి కదా, దానికి సంబంధించిన వాళ్ళము అయి ఉంటే ఆకాశానికి ఎత్తేసి మళ్ళీ క్లాప్స్ కొట్టేసుకుంటాం అనమాట. ఈ దరిద్రం పోతే కానీ మన దేశం డెవలప్మెంట్ స్థాయికి చేరుకోదు. కేవలము డెవలపింగ్ స్టేజ్లోనే ఉండడానికి కారణము ఇట్లాంటివి అనమాట. ఇవి ఎప్పుడైతే తొలగిపోతాయో, ప్రజలుగా గుర్తిస్తారో, అప్పుడు మాత్రమే దేశం అనేది డెవలప్డ్ కంట్రీగా చెప్పబడుతుంది. లేకపోతే ఇంకో 40 సంవత్సరాలు 50 సంవత్సరాలైనా డెవలపింగ్ స్టేజ్ ఇండియా డెవలపింగ్ కంట్రీగానే మిగులుతుంది.